ఈ రోజు కాళేశ్వరం కేసు విచారణ ముగిసింది. ఈ రోజు కాళేశ్వరం కార్పొరేషన్ మాజీ చీఫ్ అకౌంటెంట్స్ ఆఫీసర్స్ వెంకట అప్పారావు, ఇరిగేషన్ చీఫ్ అకౌంటెంట్స్ ఆఫీసర్ పద్మావతి, వర్క్స్ అండ్ అకౌంట్స్ డైరెక్టర్ మణిభూషణ్ శర్మ కమిషన్ ఎదుట హాజరయ్యారు. అయితే కాళేశ్వరం కార్పొరేషన్ ఎండి అండ్ ఈఎన్సి హరిరామ్, మేడిగడ్డ ఎస్ఈ సర్దార్ ఓంకార్ సింగ్ ఈ రోజు విచారణకు హాజరు కాలేదు. విచారణకు హాజరైన అధికారులపై కమిషన్ ప్రశ్నల వర్షం కురిపించింది. ఏ ప్రాతిపదికన లోన్లు తీసుకుంటారని కమిషన్ ప్రశ్నించింది. ప్రభుత్వం నుంచి అప్రూవల్ వచ్చిన తర్వాతనే కార్పొరేషన్ లోన్ కు వెళ్తుందని కూడా అధికారులు తెలిపారు. దీనికి అనుగుణంగానే తమకు నీటిపారుదల శాఖ కార్యదర్శి తమకు ఆదేశాలు ఇస్తారని, నాబార్డ్ నుంచి అప్పులు తీసుకున్నామని వెంకట అప్పారావు తెలిపారు. అప్పుడు ఇరిగేషన్ సెక్రటరీగా రజత్ కుమార్ ఉన్నారని వివరణ ఇచ్చారు. పెద్ద మొత్తంలో లోన్లు తీసుకోవడానికి మీ వద్ద ఉన్న ఆస్తులు ఏంటని పీసీ ఘోష్ ప్రశ్నించగా తమ వద్ద ఎలాంటి అసెట్స్ లేవని అకౌంట్స్ ఆఫీసర్స్ తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తయితే తప్ప తమ వద్ద అసెట్స్ ఉండవని కూడా స్పష్టం చేశారు. ఈ రోజు కాళేశ్వరం కేసు విచారణ ముగిసినట్లు తెలుస్తోంది. మొత్తంగా ఓవరాల్ అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి శ్రీకాంత్ సిద్ధంగా ఉన్నారు. శ్రీకాంత్. దీపిక, ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్టు విచారణ కొనసాగుతుందో ఈరోజు పీసీ ఘోష్ సమక్షంలో సంబంధించి ఇటీవల 3 రోజుల నుంచి విచారణ కొనసాగుతుంది. టెక్నికల్గా ఎవరైతే గ్రౌండ్లో ఉన్నారో అప్పటికే చీఫ్ ఇంజనీర్ స్థాయి నుంచి కింద ఫీల్డ్ ఈఈలు, అదేవిధంగా ఎస్సీలు, అదేవిధంగా ఏఈలు వారిని పిలుచుకొని ఇప్పటికే విచారణ చేయడం జరిగింది. వారు ఏదైతే గతంలో విచారణ సందర్భంగా అఫిడవిట్ ఇచ్చారో దాని ప్రకారం క్రాస్ ఎగ్జామినేషన్ అయితే కొనసాగుతుంది. ఈ నేపథ్యంలోనే ఈరోజు మెయిన్గా ఫైనాన్స్ దాని మీద ఆయన దృష్టి పెట్టారని చెప్పొచ్చు. దానికి సంబంధించి కాళేశ్వరం కార్పొరేషన్కి సంబంధించినటువంటి ఈ ఎండీ కావచ్చు, అదేవిధంగా ఎవరైతే గతంలో చీఫ్ అకౌంట్ ఆఫీసర్గా ఉన్నారో మాజీ ఈ అప్పారావు, ఆయన వెంకట అప్పారావుతో పాటు పద్మావతితో పాటు మిగతా ఎవరైతే మణిభూషణ్ ఉన్నారో మణిభూషణ్ శర్మ వీళ్ళు అటెండ్ కావడం జరిగింది. అయితే మెయిన్గా ఇందులో కీ రోల్గా ఉన్నటువంటి కాళేశ్వరం కార్పొరేషన్ ఎండీ కావచ్చు, అదేవిధంగా ఈఎన్సి హరిరామ్ అటెండ్ కాలేదు. అదేవిధంగా సూపరింటెండెంట్ ఇంజనీర్గా ఉన్నటువంటి సర్దార్ హరిరామ్ సింగ్ కూడా సర్దార్ ఓంకార్ సింగ్ కూడా దీనికి అటెండ్ కాలేదు. అయితే మెయిన్గా ఈరోజు ఎవరైతే పీసీ ఘోష్ ఉన్నారో గతంలో పేర్కొన్న ఏదైతే అంశాలు ఉన్నాయో వీరు అఫిడవిట్ సందర్భంగా ఇచ్చిన అంశాలు వాటిని మెయిన్గా ప్రస్తావించారు. ఈ లోన్లు ఎలా తీసుకొచ్చారు, మీరు ఎలా జరిగాయి, ఇవన్నీ ఆయనకి చాలా క్లారిటీగా ప్రశ్నలు సంధించడం జరిగింది. అయితే మెయిన్గా ఓవరాల్గా ఈరోజు ఆయన ప్రశ్నల వర్షంతో అధికారులు అయితే నీళ్లు నమిలిన పరిస్థితి కనిపించింది. ఆయన అఫిడవిట్లో పొందుపరిచిన అంశాలను పరిశీలిస్తూ వారిని క్వశ్చన్ చేశారు. ఈ సందర్భంగా ఎవరైతే అప్పుడు చీఫ్ అకౌంట్ ఆఫీసర్గా ఉన్నటువంటి వెంకట అప్పారావు ఉన్నారో ఆయనను క్లారిటీగా అడగడం జరిగింది. మీకు లోన్లు ఎలా తీసుకున్నారు, అసలు ఎలా లోన్లు వచ్చాయని చెప్పి అడగడం జరిగింది. అయితే నాబార్డ్ నుంచి లోన్లు తీసుకున్నామని చెప్పి పేర్కొనడం జరిగింది. కాళేశ్వరం ప్రాజెక్టు అంటే ఈ ప్రాజెక్టు ముందుగానే మీరు లోన్లు తీసుకుంటారా, ఎలా దీన్ని మెయింటైన్ చేస్తారని ఆయన క్రాస్ ఎగ్జామినేషన్ సందర్భంగా కొన్ని ఆసక్తికర విషయాలు చెప్పడం జరిగింది. ఎవరైతే సిఈ ఉంటారో ఫీల్డ్ చీఫ్ ఇంజనీర్ వాళ్ళు ఎస్టిమేషన్ను రూపొందిస్తారు, దాన్ని ఈఎన్సి స్థాయిలో ఆమోదిస్తారు. ఆ తర్వాత మేము లోన్ వెళ్తాము, కార్పొరేషన్ ఆ రకంగానే తీసుకున్నామని చెప్పి క్లారిటీ ఇవ్వడం జరిగింది. అయితే మెయిన్గా బడ్జెట్కు సంబంధించి ఇది ఈ లోన్ తీసుకున్న అంశం, ఈ లోన్ వచ్చే ఏదైతే అమౌంట్ ఉందో దీన్ని మెయింటెనెన్స్ ఎలా అని చెప్పి అడిగిన సందర్భంలో ప్రాజెక్టుకు సంబంధించి మెయింటెనెన్స్కు సంబంధించి మాత్రం మేము ఏదైతే రామగుండం ఎన్టీపీసీ ఉన్నాయో ఆ నీళ్ళు ఇవ్వడం ద్వారా
మేము నిధులు ఆ మెయింటెనెన్స్కి సంబంధించిన నిధులు సమకూర్చుకుంటాం. అదేవిధంగా ఈ లోన్స్కు సంబంధించి ఏదైతుందో దానికి సంబంధించి ఎలాంటి ఆ అసెట్స్ మీ దగ్గర ఉన్నాయని చెప్పి ఆ లోన్ తీసుకున్నారని చెప్పి ప్రశ్నించగా మాకు అసలు కాళేశ్వరం ప్రాజెక్టుకు ఎలాంటి ఆస్తులు లేవు. ఈ కార్పొరేషన్కి సంబంధించి ఏదైతే ఆ కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తవుతుందో పూర్తయిన తర్వాత ఏదైతే ఆ సంబంధిత ఆయకట్టు ప్రాంతం ఉందో అదే ఆస్తిగా దీన్ని పరిగణించాలంటే ఆ నేపథ్యంలోనే లోన్కు వెళ్ళాం. ఆ లోన్ ఏదైతే తీసుకున్నామో దాన్ని ఫిక్స్డ్ డిపాజిట్ రూపంలో పెట్టాం. దాని ద్వారా వచ్చే అమౌంట్ ఏదైతే ఉంటుందో వడ్డీ రూపంలో వచ్చేది దానికి సంబంధించి మెయింటెనెన్స్ కింద వాడాలని నిర్ణయించామని చెప్పిన పరిస్థితి కనిపించింది. అయితే ఇంత జరిగిందని మీరు బడ్జెట్లో చూపించారంటే ఆ రాష్ట్ర బడ్జెట్లో చూపించలేదు, ఈ అప్పు కింద చూపించలేదని చెప్పిన పరిస్థితి. సందర్భంగా పీసీ ఘోష్ కూడా ఫైనాన్స్కి సంబంధించి ఆయన ఇప్పటికే ఆ స్ట్రక్చర్కి సంబంధించి ఆ డిజైన్స్ కావచ్చు, కాంక్రీట్కి సంబంధించి ఆ ర్యాఫ్ట్ కొట్టుకోపోయింది కావచ్చు, అక్కడ గతంలో 2019 తర్వాత జరిగిన పరిస్థితులు కావచ్చు, ఇప్పటికే క్రాస్ ఎగ్జామినేషన్ చేసిన నేపథ్యంలో తరచూ వస్తున్న నేపథ్యంలో ఇవాళ కేవలం ఫైనాన్స్కు సంబంధించినటువంటి ఇష్యూస్, ఎందుకంటే ఆర్థిక లావాదేవీలు ఇందులో కీలకంగా ఉన్నాయని చెప్పొచ్చు. పైన మీకు ఎవరు ఆర్డర్స్ ఇచ్చారు, ఏ స్థాయిలో అనేది కీలకంగా ఇక్కడ అధికారులను క్వశ్చన్ చేస్తున్నారు. అంతిమంగా మాత్రం ఇక్కడ టెక్నికల్గా అధికారులే మెయిన్గా బయటపడుతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇక్కడ మనం ఇప్పటి వరకు టెక్నికల్గా ఉన్నటువంటి సిఈ కావచ్చు, ఎస్సీలు కావచ్చు, ఈఈలు కావచ్చు, ఫీల్డ్లో ఉన్న ఏఈలు కావచ్చు, వీరందరికీ ఇప్పటి వరకు పైన ఉన్నవారు ఆదేశాలు ఇస్తేనే మేము చేశామని చెప్తూ వస్తున్నారు. సేమ్ ఈరోజు ఫైనాన్స్కి సంబంధించినటువంటి ఇష్యూస్లో కూడా వాళ్ళ అధికారులు మీద చెప్పిందే మేము ఇంప్లిమెంట్ చేశామని చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అంటే ప్రభుత్వ పెద్దలు అని చెప్తున్నారు. అయితే పీసీ ఘోష్ ఇప్పటికే గతంలో క్యాబినెట్లో తీసుకున్న నిర్ణయాలు ఏవైతున్నాయో దాని మినిట్స్కి సంబంధించి విషయాలు కావాలని చెప్పి ఎవరైతే ఇప్పుడు ఇరిగేషన్కి సంబంధించినటువంటి రాహుల్ బోజ్జా ఉన్నారో ఆయన అడగడం జరిగింది. క్యాబినెట్ మినిట్స్ కోసం ఆ కాళేశ్వర కమిషన్ పీసీ ఘోష్ ఎదురు చూస్తున్నారు. ఆ మినిట్స్ రాగానే అప్పటి ప్రభుత్వ పెద్దలు ఎవరైతున్నారో, అంటే చాలా కాలం పాటు ఈ కాళేశ్వర ప్రాజెక్టు పనుల్లో హరీష్ రావు ఇన్వాల్వ్ అయి ఉన్నారు ఇరిగేషన్ మినిస్టర్గా. తర్వాత రెండోసారి ప్రభుత్వం వచ్చిన తర్వాత కేసీఆర్ వద్దనే ఇరిగేషన్ శాఖ ఉంది. అయితే పొలిటికల్గా కొంతమంది పేర్లు చెప్పినప్పటికీ ఇప్పటి వరకు కేసీఆర్ కానీ హరీష్ రావు కానీ నోటీసు లాంటివి సర్వ్ చేయలేదు, వారు పిలవలేదు. ఇప్పటివరకు పొలిటికల్ ఎంక్వైరీ అయితే స్టార్ట్ కాలేదు. కానీ ఇప్పటికీ అధికారులు ఏవైతే చెప్తున్నారో అధికారుల విషయానికి, ఎందుకంటే అఫిడవిట్లో ఇచ్చిన దానికి వాళ్ళు ఓవరాల్గా క్రాస్ ఎగ్జామినేషన్ చేస్తున్నప్పుడు చెప్పిన దానికి పొంతన లేకుండా ఉంది. దీనిపై పీసీ ఘోష్ అయితే ఆగ్రహం వ్యక్తం చేయడం, అదేవిధంగా అసహనం వ్యక్తం చేయడం ఇట్లాంటివి జరుగుతుంది. ఎందుకంటే మనం ఈరోజు మన్భూషణ్ శర్మకు సంబంధించినటువంటి ఇష్యూ చూసుకుంటే ఆయన కాగు ఏదైతే పొందుపరిచిందో అంశాలను తప్పుపట్టారు. అసలు మేము ఏదైతే ప్రాజెక్టు డిజైన్ సంబంధించిందో అప్పటికే మేము దాన్ని ఆడిట్ చేశామని చెప్పి ఆయన పేర్కొన్నారు. కాగుతోటి మాకు సంబంధం లేదు, అందులో తప్పులు సమాచారం ఉందని చెప్పి ఆయన చెప్పిన పరిస్థితి కనిపించింది. అయితే మొత్తానికి అధికారులు ఏదైతే అఫిడవిట్ ఇచ్చారో అఫిడవిట్ బేస్గా ఆయన పర్సనల్ సంధిస్తున్నారు, క్రాస్ ఎగ్జామినేషన్ చేస్తున్నారు. అధికారులు అఫిడవిట్ ఇచ్చిన దానికి వారు ప్రస్తుతం క్రాస్ ఎగ్జామినేషన్లో చెప్తున్న దానికి పొంతన లేకుండా ఉంది. ఈ నేపథ్యంలోనే ఒక ఫైనల్ కంక్లూజన్గా వచ్చే అవకాశం మాత్రం కనిపిస్తుంది. ఎందుకంటే ఈ కమిషన్కు గడువు అక్టోబర్ 31 వరకు ఉంది. ప్రభుత్వం 2 నెలలు పొడిగించిన నేపథ్యంలో దీనిపై క్షుణ్ణంగా అధ్యయనం చేస్తుందని చెప్పొచ్చు. ఈరోజు ఫైనాన్స్కి సంబంధించి, దీనికి ఆర్థిక లావాదేవీలకు సంబంధించి అధికారులను కీలక ప్రశ్నలు సంధించి సమాచారం సేకరించడం జరిగింది. తర్వాత మిగతా ఏజెన్సీలు కావచ్చు, అదేవిధంగా ఏ స్థాయిలో జరిగిందనే దాని మీద మొత్తం పూర్తి స్థాయిలో చర్చ వారి నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకున్న తర్వాత అఫిడవిట్లు పరిశీలించి ఎవరైతే ప్రభుత్వం తరఫున అడ్వకేట్ ఉన్నారో, అదేవిధంగా ఈ చార్టెడ్ అకౌంట్ ద్వారా ఈ టాలీ చేసిన తర్వాత ప్రభుత్వానికి ఒక నివేదిక ఇచ్చేందుకు సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే మనకి ఇప్పటి వరకు ఉన్న సమాచారం మేరకు గతంలో క్రాస్ ఎగ్జామినేషన్ చేశారు విభాగాల వారిగా. ఇటు మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా ఈ బ్యారేజ్లకు సంబంధించి కీలకంగా ఎవరైతే వ్యవహరించారో చీఫ్ ఇంజనీర్లు కావచ్చు, అదేవిధంగా ఇటు సూపరింటెండెంట్ ఇంజనీర్లు, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు వీరందరినీ ఇప్పటికే క్రాస్ ఎగ్జామినేషన్ చేసిన సందర్భంలో వీటికి సంబంధించి సమగ్రమైన ఒక అధ్యయనం అయితే చేసిన తర్వాత ఒక నివేదిక రూపొందించాలని ఇప్పటికే భావించినట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా గతంలో ఉన్నటువంటి సిఈ ఎవరైతే ఉన్నారో ఆయనను ఇప్పటికే ప్రభుత్వం సస్పెండ్ చేసిన నేపథ్యంలో వారిని కూడా విచారణకు పిలిచే అవకాశం కనిపిస్తుంది. మెయిన్గా ఈ పరిణామాలు ఏదైతే ఈరోజు అకౌంట్స్ ఆఫీసర్ చెప్పిన సందర్భంలో
సందర్భంలో ఏదైతే ఇషాలు లేవనెత్తారో ఆ సందర్భంలో ఇరిగేషన్కు సెక్రటరీగా మాత్రం రజత్ కుమార్ ఉన్నారని చెప్పారు. గతంలో రజత్ కుమార్ మీద ఒక కంపెనీకి సంబంధించి ఏదైతే మెగా సంస్థకు సంబంధించి ఆయన మీద చాలా ఆరోపణలు వచ్చాయి. అప్పట్లో పెద్ద సంచలనంగా మారింది, వివాదాస్పదంగా ఉన్నదని చెప్పి అప్పట్లో ఈ వివాదాస్పదమైన సందర్భాలు ఉన్నాయి. అయితే ఈరోజు ఆ అధికారులు రజత్ కుమార్ పేరు చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. దీనిపై కూడా ఆ కమిషన్ రజత్ కుమార్ను పిలిచే ఆస్కారం ఉన్నది తెలిసింది. ఎందుకంటే ఆయన ఇప్పటికే ప్రభుత్వం ఏర్పడిన కొద్దిలోనే ఆయన వచ్చే ముందు ఆయన రిటైర్డ్ అయ్యారు, ఇరిగేషన్ సెక్రటరీగా పనిచేసి. అయితే ప్రస్తుతానికైతే కాళేశ్వరం కమిషన్ పీసీ ఘోష్ మాత్రం దీనిపై క్షుణ్ణంగా దాన్ని విచారణ చేస్తున్నారని చెప్పొచ్చు దీపిక. రైట్, థ్యాంక్ యూ శ్రీకాంత్.